పూలదండలు వేసే టైంలలో సో, అక్కడ నేను ఫస్ట్‌లోనే అడిగాను. ఏందంటే అందరికి మీరు ముందుగానే చెప్పారా? అంటే నన్ను బయటికి పంపించండి అని చెప్పారా? లేకపోతే వాళ్ళే వాలంటరీగా అని చెప్పాను. చెప్పారు. ఫస్ట్ ఎవరితో పాస్ చేపిచ్చారేంటి? పాపం వాళ్ళకేమన్నా ఇబ్బంది అవుతుందో తెలిస్తే. మళ్ళీ నాగార్జున గారొచ్చి లే 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 బిగ్ బాస్‌ని మోసం చేస్తారా మీరు? అంటే నాగార్జున గారు చాలా క్లియర్‌గా చెప్పారు. హ్మ్. ఒకవేళ శేఖర్‌కి వేసేటప్పుడు మాత్రం మీరు ఈ రీజన్ చెప్పకండి. హ్మ్. కొడుకు పుట్టాడు, అందుకని బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఇట్లాంటి డ్రామాలు ఆడకండి అని చెప్పి ఆయన చెప్పారు. హ్మ్. మనోళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కదా, వేరే రీజన్ చెప్తారు. హ్మ్. అట్లా వేసేది వేస్తారు. సో నేనంటే పొద్దున్నే మొత్తం చాలా క్లియర్‌గా అన్నీ సర్దేసి, సూట్ కేసులు అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా చిన్నవి ఉంటాయి కదా. హ్మ్. లాస్ట్ వీక్‌లో నాకు సర్లే అంత ఈజీగా అయిపోతామా మనం, హ్మ్. బాగానే ఎంటర్టైన్ చేశాను కదా, అయినా పంపించేస్తారా, ఉండదులే అనుకుని పెద్ద సర్దినా కూడా ఆ చిన్న చిన్న ఇంకో బాక్స్ ఉంటుంది, హ్మ్. మన టూత్ పేస్ట్లు ఇవన్నీ కూడా, యాహ్! అవన్నీ కూడా అక్కడే పెట్టాను. డైలీ ఈసారి మాత్రం ముందే అన్ని ప్యాక్ చేసేసి క్లియర్‌గా ఏ చిన్న అవకాశం వచ్చినా నన్ను పంపించేయండి అని అందరికీ చెప్పాను. హుహు. జనరల్‌గా రాదు, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. యాహ్! రెడ్, బ్లూ, రెడ్, గ్రీన్ ఇస్తారు. గ్రీన్ వచ్చిందా నువ్వు సేఫ్, హ్మ్. రెడ్ వచ్చిందా నువ్వు గాన్. ఇలా 4, 5 లాస్ట్ రౌండ్ లాస్ట్ మేము చూడలా. హ్మ్. అంటే మణికంఠ అండ్ బేబక్క వెళ్ళినప్పుడు అక్కడ వరకే మేము చూసాం. లాస్ట్ ఇద్దరిని ఎక్కడికో డ్రమ్ములు కొట్టే దగ్గరికి ఏదో తీసుకెళ్ళాడు, అది మేము చూడలేకపోయాం. చూడలేకపోయారు. మీరు చూసుంటారేమో. యాహ్! చూసారా? చూసాం. సో దాంట్లో ఏంటి అన్న చాయిస్ ఉండిందా లేకపోతే? లేదు చాయిస్ ఏం లేదు. ఆ, ఏందంటే అది అక్కడ మీరన్నట్టే బ్లూ ఆర్ రెడ్ అన్నాడు. వచ్చింది. సారీ గ్రీన్ ఆర్ రెడ్ అన్నట్టు ఆ టైప్‌లోనే ఇచ్చి Yeah. సో, కానీ బజర్ ఇచ్చేసి పంపించారు. నాకేంటంటే ఎక్కడో దొరక్కపోద్దా, ఎక్కడైనా ఏది దొరికినా కూడా వచ్చేద్దాం బయటికి అన్న టైప్లోనే నేను ఉండే. అందరికీ చెప్పి పెట్టా, ఏదైనా అవకాశం వస్తే దయచేసి మీరు నన్ను వేరే రకంగా అనుకోకండి, ఇది డ్రామా అనుకోకండి, ఇంకేమనుకోకండి, పంపించేయండి. ఐఎమ్ హ్యాపీ, బయటికి వెళ్ళాలి నేను, అవసరం కూడా ఉంది అని చెప్పాను. కొంతమంది వీడేదో డ్రామా ఆడుతున్నాను అనుకునేవాడు కూడా ఉంటారు. ఆదిత్య కూడా అదే అనుకున్నాడు. హ్మ్. నాకు తెలుసురా, నేనే వెళ్తానని. ఇక్కడ నాకు అర్థమైపోయింది. నాకు సార్ కూడా చెప్పారు. లాస్ట్ టైం కూడా నేను పెర్ఫార్మెన్స్లో నన్ను చూపించారు. ఎవరు? ఆదిత్య గారు. హ్మ్. అండ్ అలాగే ఈ బ్లాక్ పోసి వైట్ పోసారు కదా లిక్విడ్లు, పోసేటప్పుడు కూడా ఈయనకి ఎక్కువ బ్లాక్ లిక్విడ్ పడింది. నాకు తెలుసు నేను పోతానని తెలుసు. హ్మ్. నువ్వు నాటకాలు ఆడకు నా దగ్గర, నువ్వు ఇట్లా డ్రామా చేసి, నువ్వు లాస్ట్ టైం కూడా నువ్వు ఇట్లాగే అన్నావు, ఉన్నావు, ఈసారి కూడా ఇట్లాగే చేస్తున్నావు నువ్వు అంటే. లేదు భయ్యా, అది ఎక్కువ కూడా అంటే, ఎందుకంటే ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత ఆయన నాతో మాట్లాడి తీరు మారిపోయిన తర్వాత సర్లే ఈయన ఇలాగే మాట్లాడతాడులే, ఇంకా ఇంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి ఇంకా కామ్గా ఉండే. బట్ అందరికీ చెప్పి పెట్టిన. ఒకసారి ఎప్పుడైతే బిగ్ బాస్లో ద బిగ్గెస్ట్ ట్విస్ట్, ఈసారి నామినేషన్ వేసిన వాళ్ళే, అదే కంటెస్టెంట్సే ఎలిమినేట్ చేయబోతున్నారు అని చెప్పిన తర్వాత వచ్చేసింది అవకాశం అని చెప్పి ఒకసారి నేను ఎవరికైతే ముందుగానే చెప్పి పెట్టానో వాళ్ళందరూ ఓకే, కంటి సైగలతోనే మనం మెసేజ్ పాస్ కనుక, అంటే మేబీ అంత ఫుటేజ్ వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు, చెప్పాల్సిన తెలిపోయింది. వెంటనే టక్ 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 అందరూ వరుసగా లైన్గా కూర్చున్నారు కాబట్టి ఒకరికొకళ్ళు. కానీ ఒకటి చెప్పనా, మీకు ఓటు వేసిన ప్రేక్షకులు మాత్రం ఎంత బాధపడి ఉంటారంటే చాలా బాధపడి ఉంటారు. అది వాళ్ళకి నిజంగా నేను సారీ. నాకు ఉన్న పరిస్థితి అలాంటిది. ఒకటి ఫుడ్ పరంగా నేను ఉండలేకపోయా, ఇంకొకటి ఇంకో పక్క బంధం పేగు బంధం లాగుతుంది. సో ఈ రెండే నన్ను ఇలా చేసే. కానీ మీరు నన్ను ఇష్టపడ్డారనే విషయం, దానివల్లే మీరు బాధపడ్డారనే విషయం నాకు అర్థమైంది. ఖచ్చితంగా మరో వేదిక పైన నేను మిమ్మల్ని గ్యారెంటీగా అలరిస్తాను, అదైతే ప్రామిస్.